జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. నార్సింగ్ లో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి చిక్కాడు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసుల అదుపులో అతను ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, శ్రీ నానక్రాంగూడలో తెలంగాణ ఈగల్ టీం చెకింగ్ చేయగా కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ కూడా పట్టుబడ్డాడు. అతనికి చెక్ చేయగా కూడా డ్రగ్స్ పాజిటివ్ గా కూడా తేలింది. సో అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి డి అడిక్షన్ సెంటర్ కు కూడా పంపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నా కూడా పోలీసుల దృష్టిలో ఉంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఎవరైతే పాత డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నారు, వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు. కూడా సుధీర్ రెడ్డి కదలికలను కూడా పోలీసులు పరిశీలించారు. సో ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా తేలింది. సో దీంతో నానక్రాంగూడలో వాళ్ళు చెకింగ్ చేయ కూడా అక్కడ అపార్ట్మెంట్ లో అతను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా సుధీర్ రెడ్డి తేలింది. సో దీంతో నార్సింగి పోలీసులకు అలాగే ఈగల్ టీం ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు. చెక్ చేసిన తర్వాత అతను పాజిటివ్ గా తేలిన తర్వాత అతన్ని డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. గతంలో 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ కూడా సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సో మరొకసారి కూడా ఈ పట్టుబడడం సంచలనం రేపుతుంది. సో సుధీర్ రెడ్డి ఎవరైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు, సో మరి ఈ స్థాయిలో ఈయన పట్టుబడ్డాడంటే మరి ఇతనికి సంబంధించి ఇంకా ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఇతని డ్రగ్ పెడ్లింగ్ ఇతనికి ఎవరెవరు చేస్తున్నారు, ఇతని స్నేహితులు ఎవరెవరు అనేటువంటి కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కుటుంబ సమస్యలతో కూడా సతమతం అవుతూ ఈ విధంగా డ్రగ్స్ బానిస అయినట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి ఈగల్ టీం ప్రస్తుతం అతన్ని డి అడిక్షన్ సెంటర్ కు పంపించి విచారణ చేస్తుంది. సో అతను డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి తెప్పించుకుంటున్నాడు సుధీర్ రెడ్డి అనేటువంటి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు ప్రస్తుతం డ్రగ్స్ కేసులో నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా 2 సార్లు ఈయన ఇదే కేసుకు సంబంధించి డ్రగ్స్ తీసుకున్నట్లుగా రుజువైనట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇక్కడికి అందుతున్న సమాచారం మేరకు అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి నార్సింగి పోలీసులకి ఏదైతే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారని చెప్పి సమాచారం అందుతుంది. డ్రగ్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ గా వచ్చిందనేది కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించారు హైదరాబాద్ లో అని చెప్పేసి మనకైతే ఇక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే కీలకంగా ఇతనికి డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు ఉంది. గత 2-3 సంవత్సరాలుగా కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నాడు అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంతోనే పోలీసులు కూడా అన్ని వివరాలు తీసుకొని అతన్ని డి అడిక్షన్ సెంటర్ కి పంపించారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో ఏదైతే ఈయన అరెస్ట్ అయ్యాడు అనేటువంటి పూర్తి స్థాయిలో అరెస్ట్ కావడంతో ఒక రాజకీయంగా కూడా సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకు ఈ విధంగా డ్రగ్స్ కి సంబంధించి తీసుకుంటూ ఆ డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి పట్టుబట్టం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే నార్సింగి పోలీసుల అదుపులో ఆయన ఉన్నాడు అనేది అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళు టెస్ట్ కూడా చేస్తే అతనికి పాజిటివ్ వచ్చింది అనేది అయితే పక్కాగా మనకు అందుతున్నటువంటి సమాచారంగా ఉంది. అక్కడ పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కి అయితే పంపించారు. ఇప్పుడు జమ్మలమడుగులో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆదినారాయణ రెడ్డి పొలిటికల్ కెరీర్ కి ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు శ్రీనివాస్? ఇది ఆదినారాయణ రెడ్డి పొలిటికల్ కెరీర్ అనేది అయితే ఆయన మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి పొలిటికల్ కెరీర్ లోనే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కుటుంబ సమస్యలు అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ జీవితం మీద కూడా పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కుమారుడు ఒక డ్రగ్ ఎడిక్ట్ కావటం, పోలీసులకు దొరికి ఏదైతే డి అడిక్షన్ సెంటర్ కి వెళ్ళటం, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా అది ఆ పార్టీ మీద అదేవిధంగా ఎమ్మెల్యే మీద కూడా కీలకమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మలమడుగు ప్రాంతంలో ఆదినారాయణ రెడ్డి ఒక ఏదైతే సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉందో, అంతేకాకుండా ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఏదైతే రాజకీయాలు చేస్తున్న పరిస్థితి, అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడటం కానీ లేకపోతే ఒక వివాదాస్పదంగా ఆయన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనేక ఏదైతే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వాళ్ళని నోటుకొచ్చినట్టుగా మాట్లాడటం, వాళ్ళ కుటుంబంలో సభ్యుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా అంశాలు గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు
ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించి తమ ప్రత్యర్థులకు సంబంధించి కుటుంబాలను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు సందర్భంలో ఇప్పుడు తమ సొంత కుటుంబంలోనే ఏదైతే ఆయన కొడుకే ఈ విధంగా డ్రగ్ ఎడిక్ట్ అయ్యి పోలీసులకు దొరకటము, డి అడిక్షన్ సెంటర్ కు వెళ్ళటం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చూసినట్లయితే ఇది ఆయన రాజకీయ జీవితంలో ఆయన తప్పనిసరిగా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే అతని వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ కూడా రాజకీయ జీవితంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా అది ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది, ప్రజలు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అతని రాజకీయ జీవితం మీద కూడా ఇది కొంత మాయన మచ్చలాగానే పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తున్న ఎమ్మెల్యే కుమారుడు ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంఘటనని ఎలా చూస్తారు? ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే స్వయంగా శాసనసభ్యుడికి సంబంధించినటువంటి కుమారుడు సుధీర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తో దొరకపోవడం అన్నది, ముఖ్యంగా డ్రగ్స్ పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ జరగడం, డి అడిక్షన్ సెంటర్ కి పంపించడమే కాకుండా ఇప్పుడు గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయంగా ఎందుకంటే ప్రస్తుతానికి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. నిరంతరం చంద్రబాబు ఎజెండాను అమలు చేయడంతో చాలా గట్టిగా పనిచేసిన వ్యక్తుల్లో ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్షాల పైన వైఎస్ పై నిరంతరం విమర్శలు చేయడానికి బీజేపీ లైన్ దాటి కూడా నిత్యం వివాదాల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఆయన కుమారుడు స్వయంగా, ఎందుకంటే ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు బెదిరించి కానీ పరిశ్రమల్లో కంపెనీలు టెండర్ల కోసం గొడవలు దిగడం కానీ ఇప్పుడు ఏకంగా ఆయన కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్ట పాజిటివ్ రావడం, గంజాయి రావడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. భారతీయ జనతా పార్టీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది? స్వయంగా బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి, బీజేపీ గెలిచిన పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీతో ఉన్నటువంటి సీట్లో ఎప్పుడైతే ఆదినారాయణ రెడ్డి బీజేపీ జమ్మలమడుగు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకున్న అంశానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సి వస్తుంది. ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాకు సంబంధించిన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అనేక వివాదాలు కూడా ఆయన కుమారుడు స్వయంగా ఏదైతే పోలీస్ కి ఇక్కడ అన్నది సుధీర్ రెడ్డి డ్రగ్స్ పరీక్ష నిర్వహించినప్పుడు ఆ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ రావడం, అంతేకాకుండా అరెస్ట్ కూడా చేశారు. సెంటర్ కూడా పోలీసులు కంపెనీ ఏపీ రాజకీయాలను తీవ్ర కలెక్షన్. ఎందుకంటే అత్యంత వివాదాస్పదంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ లేదా డ్రగ్స్ పరీక్ష పాజిటివ్ గా రావడం, డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం అన్నది, గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అటు కడప జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా. ఎందుకంటే నిరంతరం అత్యంత వివాదాల్లో నిరంతరం వార్తలు ఉండేటువంటి వ్యక్తి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఆయన కుమారుడే స్వయంగా డ్రగ్స్ లో దొరకడం అన్నది, డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ కావడం అన్నది, గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరికినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సో డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి కుమారుడికి ఇక్కడ స్పష్టమవుతుంది. సో డి అడిక్షన్ సెంటర్ లో కారణాలు, ఎందుకు డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి వీటన్నిటికి సంబంధించిన కారణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి అత్యంత వివాదాస్పదంగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ నుండి ఏపీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఒకరు ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కుమారుడు ఇప్పుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తో దొరకడం అనేది, డ్రగ్స్ పరీక్ష పాజిటివ్ గా నిర్ధారణ కావడం అనేది తీవ్ర కలెక్షన్ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కానీ ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇంకా దీనిపైన కూటమి పార్టీకి సంబంధించి కూటమి ఎమ్మెల్యేకి సంబంధించి కుమారుడు కావడం, ఏపీలో కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కావడం తీవ్ర చర్చ. రైట్, థ్యాంక్ యూ సతీష్.